DTV న్యూస్ కి స్వాగతం. పెందుర్తి ఎన్డీఏ కూటమి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పెందుర్తి అర్బన్ తో పాటు సబ్బవరం, పరవాడ మండలాల నుండి వందలాది వాహనాలతో మహిళలు, యువకులు వచ్చారు. పంచకర్ల నామినేషన్ సందర్భంగా పెందుర్తి కూడల నుండి వేపగుంట వరకు రోడ్డుకి ఇరువైపులా జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా జన సందోహం కనిపించింది. వేపగుంట కూడల నుండి ప్రారంభమైన ర్యాలీ పురుషోత్తమపురం, సుజాత నగర్, చిన్న ముషిడివాడ మీదుగా చేరుకుంది. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది ఆకర్షణగా నిలిచారు. అభ్యర్థి రమేష్ బాబుతో పాటు తెలుగుదేశం విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ నాయుడు, నియోజకవర్గ కన్వీనర్ గొర్రె రామునాయుడు, కార్పొరేటర్లు బల్ల శ్రీనివాసరావు, సేనాపతి వసంత్, శంకర్రావు, రాపర్తి కన్నా, పిల్ల శ్రీనివాసరావు, ముల్లి ముత్యాల నాయుడు, 3 పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అందరు బాగున్నారండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ నామినేషన్ మన పంచకర్ల రమేష్ అవునా? మరి పంచకర్ల రమేష్ గారిని ఇక్కడ పెందుర్తిలో ఎంత మెజారిటీతో గెలిపించాలి? ఇక్కడ ఒక ఆయన అంటున్నాడంట, నేను లోకల్ ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు. అవుతుందా లేదా? ఏమంటే మీరు ఒకటే చెప్పండి, నేను ఊరు మొత్తం దోచేశాను, ఒక్క పని కూడా చేయలేదు, కానీ నేను లోకల్ అంటే మీరు ఓటేస్తారా? నేను దేవస్థానానికి సంబంధించిన పని చేస్తానని చెప్పాను, కానీ చేయలేదు, ఆ దేవుడు కూడా నన్ను క్షమించరు, అలాంటిది మీరు క్షమిస్తారా అంటే మీరు క్షమిస్తారా? మీకు అభివృద్ధి కావాలంటే పంచకర్ల రమేష్ గారికి ఓటేయండి, మీకు అవినీతి జరగాలంటే అవతల వైసీపీ పార్టీకి ఓటేయండి, మీ ఇల్లు కట్టాలంటే పంచకర్ల రమేష్ గారు. పంచకర్ల రమేష్ గారు ఆల్రెడీ 2009లో ప్రజారాజ్యం తరపున గెలిచిన విషయం అందరూ తెలుసుగా, 2014లో టీడీపీ తరపున గెలిచిన విషయం మీకు తెలుసుగా. పంచకర్లతో పెట్టుకుంటే అవతల ఎవడ సీట్ అయినా పంచబడాల్సిందే, అవునా కాదా? మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఏమని చెప్పి ఓటు అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ? మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటేయండి అంటున్నాడు, అవునా? అసలు వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదని ఇక్కడ చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదా? మరి వాళ్ళ ఇంట్లో చెయ్యని మంచి మీ ఇంట్లో ఎక్కడి నుంచి చేస్తారు అసలు, అవునా? ఇంకోటి ఏమన్నాడు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అన్నారు, అవునా? కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి? 4లోనో 5లోనో ఉండాలి, అవునా కాదా? మనమే తెలియక లాస్ట్ టైం 150లో పెట్టాం, అందుకే కరెంటు బిల్లులు అన్ని పెరిగిపోయింది. కాబట్టి ఈసారి ఫ్యాన్ రెగ్యులేటర్ మొత్తం తగ్గించి 4లోనో 5లోనో పెడదాం, ఓకేనా? ఇంకోటి ఏమంటారు, సింహం సింగిల్ గా వస్తుంది, మీరందరూ కలిసి వస్తున్నారు అంటున్నాడు, అవునా? ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడితే 4 కలిసి తరిమి కొడతావా లేదా? మరి రాష్ట్రంలో ఇంతమంది